నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని చమురు క్షేత్రాలు మరియు గ్యాస్ కేంద్రాలపైన మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే ఇరాన్ తన యొక్క డ్రోన్లు మరియు అలాగే మిసైళ్లతో కువైట్ దేశం పైన విరుచుకుపడుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే ఇరాన్ డ్రోన్ దాడుల కారణంగా కువైట్లోని సువైక్లోని ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని చెప్పి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. ముందస్తు జాగ్రత్త ప్రణాళిక ప్రకారం భవనాన్ని ఖాళీ చేయించిన అనంతరం అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయని చెప్పి ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఆయిల్ సెక్టర్ కాంప్లెక్స్ భవనంలో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు కువైట్ చమురు మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ యొక్క ఆలోచన ఏముందంటే కానీ ముఖ్యంగా కువైట్ దేశానికి ఆదాయం ఏమిటి, ఆ యొక్క దేశం ఆర్థికంగా నిలబడాలంటే ఆ యొక్క దేశ ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు చమురు క్షేత్రాల మీద అలాగే చమురు ఆయిల్ సెక్టార్ భవనం మనం చూసుకుంటే అక్కడ కువైట్ కు సంబంధించిన పెట్రోలింగ్ సంబంధించి చమురు రంగానికి సంబంధించి అన్ని లావాదేవీలు ఆ యొక్క భవనంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క భవనం మీద దాడి చేస్తే కానీ లావాదేవీలు ఆగిపోతాయి. కువైట్ కు సంబంధించి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం చేయొచ్చని చెప్పి ఇరాన్ భావిస్తూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం మరింత తీవ్రతరం అవుతూ ఉందన్నమాట. ఏది ఏమైనా కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సైరన్లు మోగగానే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లి దాక్కోవాలని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతం అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆదివారం కూడా మనం చూసుకుంటే ఇరాన్ కువైట్ పైన దాడులు చేస్తూనే ఉంది. వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.